చేసిన ఆపరేషన్ అంటే అంతే మన దేశవ్యాప్తంగానే ఒక ఆందోళన సృష్టించింది 76 మంది సిఆర్పిఎఫ్ ముకురం. అది 3 గంటల పోరాటం. 3 గంటలు అంటే 3 రోజుల ముందు 30 రోజుల ముందు ప్లాన్ వేసారా? అది 15 రోజుల ముందు అది ప్లానింగ్. 15 రోజుల ముందు అది ప్లానింగ్. ఈయనే సొంతగా కమాండర్, ఈయనే ఆపరేటర్ అంతా ఈయనే మీద చేసిండు. మళ్ళీ అది ఎట్లా జరిగిందంటే మైన్స్ ఎక్కడ పెట్టాలి ప్లానింగ్ అంతా జరిగింది. 2 రోజులు ఉన్నారు వీళ్ళు. ఒక 1/2 కిలోమీటరు పడుకోనికి వెళ్తారు అన్నట్టు ఎవరు వీళ్ళు మొత్తం ఈ బలగాలంతా, అంటే పిఎల్జీ బలగాలంతా. అక్కడ నైట్ ఉండేది ఒక 5 ఉంటారు. నైట్ అందరు ఉండరు, ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి. నైట్ మళ్ళా మనం చేసే యుద్ధం అంతా పగలే కదా, నైట్ యుద్ధం వేరే ఉంటుంది. మళ్ళా పగలు నైట్ చేసే యుద్ధాలలో పగలు యుద్ధం ఎక్కువ చేస్తాం, నైట్ చాలా తక్కువ. ఆ చేయాలని కూడా చాలా చాకచక్యం కావాలి. అది ఆ నైట్ యుద్ధంలో అది వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు 6 గంటల వరకు 5 గంటలకు ఉంటాం అంటే సైట్లో ఆంబుజ్లో. తర్వాత ఒక 5 నుంచి వెళ్ళిపోయి వీళ్ళకి అన్నం నీళ్ళంతా సెట్ చేసి వెళ్ళిపోతాం. తెల్లారగట్ల 4 గంటలకు 5 గంటలకు పోలీసు బలగాలు మొత్తం ఈ వీళ్ళు ఎట్లా సెట్ చేసారో అంటే ఆంబుష్ సెట్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతా అంటే ఇడుమాలు లేడాడ వేరే 1/2 కిలోమీటర్ దూరంలో నీళ్ళ రేవు ఉంటుంది కదా, అక్కడ ఉన్నారు. ఈ ఉన్న 5 ఏం చేయాలి, పోలీసులు వెళ్ళిపోతారు, చాలా మంది ఉన్నారు, మరి ఏం చేయాలని చెప్పి ఇడుమాలకి ఫోన్ చేశారు.